దొంగ దొరికాడు. ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు. వారిలో ఒకరి పేరు రాములు, మరొకరి పేరు సోములు. అలా కొంత దూరం ఎవరి దారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములతో మాటలు కలిపాడు. కొంతసేపటి తర్వాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి, ఇక్కడ దొంగలు ఎక్కువ, నీ చేతికి బంగారు కడియం ఉంది, జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు. మంచి మాట చెప్పారు, నాకా ధ్యాసే లేదు, ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు. అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కూడలికి చేరుకున్నారు. మా ఊరు ఇటువైపునకు, నేనిక బయలుదేరుతాను. అయితే వెళ్లే ముందు ఒక మాట, మీ కడియం ఓసారి చూపించరా? నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను, వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు. అప్పటి వరకు సోములతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు. అంతే, చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు. ఊహించని ఈ పరిణామంతో రాములు కంగు తిన్నాడు. నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది. దాంతో ఇద్దరిని గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. మాది ఈ ప్రక్క ఊరు, నా తోవన నేను వెళ్తున్నాను, ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ, చేతికి ఉన్న బంగారు కడియం జాగ్రత్త అన్నాడు. అలాగేనని చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను, ఓసారి చూపించరా అన్నాడు. తీసిస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు. ఇంతలో సోములు కలగజేసుకుని, విన్నారా ఈ పెద్దాయన కట్టుకథ? కడియం అడిగితే తీసి ఇచ్చాడట, అది తెలియని వ్యక్తికి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా? నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు. ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి, రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు, అదే ఇది. ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ. అసలిది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి. అయ్యా, కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది. ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి. దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని గుటకలు మింగుతూ చెప్పాడు సోములు. క్షమించాలి, ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు. ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు. మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు, అబద్ధం చెప్పినందుకు సోముల నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు. తెలివితో మంత్రి అయిన కుందేలు. అనగనక ఒక అడవికి రాజు సింహం. అది తన మంత్రిగా ఇంతకు ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రీవం చేయాలా, లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోరా వేయించింది. తెలివితేటలలో నక్కతో పోటీ పడేవారు ఎవరు ఉంటారు? అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. కాని ఒక కుందేలు మాత్రం నక్కతో పోటీ పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది. దాన్ని చూసి ఎగతాళిగా నవ్వి నక్క ఇలా అంది, ఏంటి, నువ్వు నాతో పోటీ పడతావా? చూడడానికి వేలిడంత లేవు. నీకసలు బుర్ర ఎక్కడుంది? ఆ బుర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి? నక్క బావా, నేనెలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు. కాని నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా, ఏమంటావు? ఆ మాట అన్నావు, బాగుంది. చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను. ఇంతకీ ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు. అదిగో నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా, అక్కడకు వెళ్లి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత. అమ్మో, నది నిండా మొసళ్ళు ఉన్నాయి. నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఈడ్చుకుని పోతాయి.
ఇక ప్రాణాలే పోయాక మంత్రి పదవి ఉంటే అంత ఊడితే అంత. ఆ పని నేనే కాదు, ఎవ్వరూ చేయలేరు. మురగరాజా, అవతలి ఒడ్డుకు నేను వెళ్ళి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది. నక్క అయితే ఆ కుందేలుకు పిచ్చి పట్టిందేమోనని అనుకుంది. నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు. నీటి మీద తేలిన మొసళ్లన్నీ తలపైకెత్తి చూశాయి. మిత్రులారా, మీకో శుభవార్త చెప్పాలని వచ్చాను. ముందు విషయమేంటో చెప్పు. అన్నది ఒక మొసలి. అప్పటికే ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు ఇలా అన్నది. ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికీ విందును ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు. అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు. మిమ్మల్ని లెక్కబెట్టే పనిని నాకు అప్పగించారు. నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్కబెట్టి రాజుగారికి చెబుతాను. మొసళ్ళన్నీ కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాయి. సరే కాని మమ్మల్ని నీవు ఎలా లెక్క పెట్టగలవు? మీరంతా ఒకరి పక్కన ఒకరు నిలబడండి. నేను మీ వీపుల మించి దూకుతూ లెక్క పెడతా. కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్నీ వరుసగా నిలబడ్డాయి. లెక్కిస్తున్నట్టు చకచకా వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్లతో ఇలా అంది. మిత్రులారా, మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను. మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా లెక్క పెట్టుకుంటాను. మళ్లీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. వాటిపై నుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. పోటీలో నెగ్గడంతో కుందేలు అడవికి మంత్రి అయింది. గర్వంతో విర్రవీగి ఇంతకు ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్క క్షమాపణ కోరింది. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. మాయా స్పర్శ. ఒకానొక ఊరిలో రాజయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి స్నేహ అనే ఒక చక్కని కూతురు ఉంది. రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ పాపను బంగారం అని ముద్దుగా పిలుచుకునేవాడు. అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు. ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. రాజయ్య తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టును దేవతగా కొలిచేవాడు. నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు. ఒకరోజు రాజయ్య మంచితనాన్ని మెచ్చి వనదేవత ప్రత్యక్షం అయింది. ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతేలేదు. రాజయ్య, నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకెంతగానో సంతోషం కలిగించింది. ఏదైనా వరం కోరుకో, తీరుస్తాను. దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా నేను నా చేతితో ఏది తాకితే అది బంగారంగా మారాలి అని వరం కోరాడు. దేవతకి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని. అందుకే మళ్లీ అడిగింది. మరొక్కసారి ఆలోచించి చెప్పు. కాని బంగారంపై తనకు ఉన్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య. అతడు అడిగాడని కాదనకుండా, సరే, నీ ఇష్టం. ఇక నుంచి నీవు నీ చేతితో ఏది తాకితే అది బంగారంగా మారిపోతుంది అని రాజయ్యకు వరం ఇచ్చేసి మాయం అయిపోయింది వనదేవత. రాజయ్య దేవత ఇచ్చిన వరం నిజం అవుతుందో లేదో తెలుసుకోవడానికి అప్పుడే చెట్టు మీద నుంచి పడిన మామిడి పండును ముట్టుకున్నాడు. అది వెంటనే దగదగా మెరిసిపోతూ బంగారు మామిడి పండుగా మారిపోయింది. దేవత వరం నిజం కావడంతో మహా సంతోషపడి ఒక్కసారి ఆ మామిడి చెట్టును కూడా ముట్టుకున్నాడు. అది మొత్తం బంగారుమయం అయిపోయింది. ఈ చెట్టును ఇక్కడే ఉండనిద్దాం. దీనిని చూసిన వాళ్ళు తమకు అవసరమైనంత బంగారాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు అని ఇంటికి వెళ్ళాడు రాజయ్య. వనదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి తన చేయి తాగితే ఏదైనా బంగారం కావడం వరకు అంతా తన భార్యకు వివరించి చెప్పాడు. పరమ ఆనందంగా తన ఇంటిలోని వస్తువుల్ని కొన్నింటిని తాకి బంగారుమయం చేసి చూపించాడు. బోలెడు బంగారం తన కళ్ల ముందు మెరిసిపోతూ కనిపిస్తున్నందుకు అతడి భార్య ఆనందపడినా అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయపడసాగింది. కొద్దిసేపటికే బడికి వెళ్లిన వాళ్ళ అమ్మాయి స్నేహ ఇంటికి తిరిగొచ్చింది. వాళ్ళ నాన్నను చూస్తేనే ఆనందం పట్టలేక అంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది. కూతురిని ఎంతో గారాబం చేసే రాజయ్య పరమానంద భరితుడై తన రెండు చేతులతో పట్టేసుకున్నాడు. అంతే,
మరుక్షణమే ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అది చూసి రాజయ్య నిర్ఘాంతపోయాడు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. తనకు బంగారం అంటే ఇష్టమే కాని బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే తన కూతురు స్నేహ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడే. కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక దుఃఖం ఆపుకోలేక దేవత కోసం ప్రార్థించాడు. దేవత ప్రత్యక్షం అయింది. ఏమిటి రాజయ్య, ఏమైంది? నాకు ఈ శక్తి వద్దు తల్లి. మా అమ్మాయికి మామూలు రూపం వస్తే చాలు. నీకు అప్పుడే చెప్పానుగా మరొక్కసారి ఆలోచించుకోమని. అప్పుడు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. సరే, నీ ఇష్టం. ఇక నుండి నీకు ఎలాంటి శక్తులు ఉండవు. మీ అమ్మాయి కూడా మామూలు మనిషి అయిపోతుంది. ఇంటిలో బంగారంగా మారినవన్నీ మళ్లీ యథారూపంలోకి వచ్చాయి. మామూలుగా మారిన కూతురు స్నేహాన్ని చూసుకుని రాజయ్య ఎంతగానో మురిసిపోయాడు. దాంతో అతనికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకి పోకుండా మనకు ఉన్నదానిలో ఆనందంగా ఉండడం మంచిది.